కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇప్పుడు ఆవిడ సూర్యకాంతం ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో సరే రకరకాల పాత్రలు పోషించారు. ఆవిడ సెంటిమెంట్ పండించింది, హాస్యాన్ని పండించింది, క్యారెక్టర్ ఆర్ట్ పండించింది. ఆ ప్రతిభ నటన లోపల ఉన్నాయి, ఏ పాత్రను అవలీలుగా పోషిస్తుంది. అయితే ఎక్కువగా సూర్యకాంతం అనగానే మన గయ్యాడి అనేది గుర్తొస్తుంది. గయ్యాడి పాత్రలు ఎక్కువగా చేసింది. గుండమ్మ కథ లాంటివి చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఆ మూస పాత్ర అనుకున్నా చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆడియన్స్కి ప్రేక్షకులకి బోర్ అనేది కొట్టకుండా సూర్యకాంతం అనగానే ఒక ప్రేమతో కూడిన భయము, ఒక ఆనందం కలుగుతుంది కదా. అది ఎలా సాధ్యమైందో మీరు అనుకుంటున్నారు సార్ సూర్యకాంతంలో? మహామనిషి ఉండేవిడ తన క్యారెక్టర్ చేసి నేనే పెద్ద యాక్టర్ని అని గర్వంగా ఉంటాం కానీ, లేకపోతే నేను మీ అందరికంటే సీనియర్, నేను చెప్పినట్టు మీరు వినాలని చెప్పి అట్లా ప్రవర్తించడం కానీ ఎప్పుడూ లేదు. అందరినీ ప్రేమగా పిలిచేది. ఏ కోడళ్ళు అయితే కష్టాలు పెట్టేదో ఆ కోడల దగ్గరికి వెళ్ళి కావలిసుకొని ఏడ్చేది. సారీ అమ్మా, నేను మరి క్యారెక్టర్ చేయి తప్పలేదు, చేశాను, నిన్ను కొట్టాను, నిన్ను తిట్టాను, నేను చాలా బాధపడతానంటే అదేంటమ్మా మీరు ఆ మాట అంటారు, మీరు అంత బాగా చేశారు కాబట్టి సీన్ పండింది, మేము ఎవరో అలా అనుకునేవాళ్ళం కాదు అని. ఇట్లా చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇట్లాంటిదే సావిత్రి గారు తల్లి గారును గుమ్మడి గారి తండ్రిగా మేమందరం ఒక సినిమా చేసాం. ఆ సినిమాలో నేను చిన్న కొడుకుని అల్లరిచల్లగా తిరుగుతున్నాడని చెప్పి కోపం వచ్చి కొట్టే సీన్ అది. డైరెక్టర్ ఏం చేశాడంటే టాప్ యాంగిల్లో పెట్టేసేసి సీన్ అంతా ఒకటే షాట్ చేద్దామండి, కట్ చేస్తే ఎమోషన్ ఉండదు, బిట్లుగా తీస్తే అని చెప్పి షాట్ పెట్టాడు. రిహార్సల్ చేసాం, ఓకే అంతా అయిపోయింది. స్టార్ట్ చేశారు. సావిత్రి గారు రావటం, నన్ను పట్టుకోవటం, తిట్టడం, కొట్టడం అన్నీ అయిపోయింది. కానీ బ్రహ్మాండంగా అయిపోయింది. అందరూ చప్పట్లు కొట్టేసారు. బ్రహ్మాండం అనుకో. నాకేమో లోపల ఏదో మండిపోతాను. తొక్కట తీసి అని ఊదుకుంటున్నా. ఆవిడ చూశారు. ఆవిడ ఏంటన్నా ఏంటి ఏమైంది అన్న. ఏం లేదమ్మా అంటే ఊరుకోకుండా గమ్మ వచ్చి తీసి చూస్తే ఆవిడ గోల్డ్ ఇట్లా గీసుకుపోయి బ్లడ్ అవుతుంది. ఎంత ఏడ్చారో చెప్పాను కదా. నాన్న క్షమించను నాన్న, సారీ నాన్న. అది మా క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేశారు, సీన్ బ్రహ్మాండంగా పండింది. నా ఇల్లు నా వాళ్ళు ఆ సినిమా పేరు టైటిల్. ఇంత బాగా వచ్చిందమ్మా, మీరు అట్లా అనకూడదు, ఇంత మంచి సీన్ చేశాను, మీతో కలిసి మేము నటించే అవకాశం రావటం మా అదృష్టం అనుకుంటాం మేము. ఇదేందే ఉందమ్మా, ఇవాళ కడితే రేపు పొద్దురికి తగ్గిపోద్ది. అంటే వాళ్ళు మనుషులు అంత సున్నితమైన మనుషులు. సున్నితమైన మనుషులు. సూర్యకాంతం గారు కూడా చాలా సున్నితమైన ఇది. చిన్న ఇన్సిడెంట్ జరిగితే కూడా ఆవిడ కళ్ళ మీద నీళ్ళు తిరిగిపోయి. అంటే లోపల మనిషి ఆవిడ మనిషి అంటే ఆ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తిత్వం వేరు, ఆవిడ నటించిన పాత్ర వ్యక్తిత్వం వేరు, అసలు మనిషి వేరు, కంప్లీట్ పూర్తి ఆపోజిట్. తర్వాత సూర్యకాంతం గారు కొంచెం దగ్గరగా ఛాయాదే కొంచెం దగ్గరగా ఉంటాను, కొంచెం కొంతవరకు వచ్చింది. కానీ ఈవిడిలాగా ఛాయాదేవి అంత నేచురల్గా ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే ఈవిడి కంటే పెద్ద పర్సనాలిటీ, కొంచెం డామినేట్గా చేద్దామని ట్రై చేసేది. కానీ అసలు ఆవిడ్ని దగ్గరికి కూడా రాదు ఆవిడ. అంటే పోలిక లేదు. ఈవిడ కూడా మంచి నటే బాగా చేస్తుంది. ఎంత అయినా ఈవిడేమో యాక్ట్ చేస్తాన ఫీలింగే వస్తుంది. ఆవిడేమో పాత్రలు జీవించిన న్యాచురల్గా. ఇప్పుడు అదే గుండమ్మ కథ సినిమాలో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కొట్టుకుంటారు ఉన్నారు కదా. వాళ్ళ అద్భుతమైన కాంబినేషన్ కదా వాళ్ళిద్దరిది. సో తర్వాత సూర్యకాంతం గారితో మీకు ఒక ఆసక్తికరమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్? వ్యక్తిగత ఎప్పుడో కలిసేవాళ్ళ ఆవిడతోటి మీరు? అంటే షూటింగ్లో కలవటే కదా, వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదు. షూటింగ్లో కలిసేవాళ్ళం, చక్కగా ప్రేమగా ఏదో ఒకటి తెచ్చిపెట్టేది. తిన్నాను ఇది బాగుంటుంది, నేనే చేశాను, నేనే వండాను అని చెప్పి అట్లా డైరెక్టర్ కానీ మాకు కానీ కో ఆర్టిస్టులు కానీ అందరికీ ఏదో ఒకటి తెస్తూ ఉండేది. ఒకరోజు పులిహార తెచ్చేది, ఓ రోజు ఏదో వెన్నుండ లాంటివి తెచ్చేది, ఓ రోజు లేకపోతే కారపోసేయండి అన్న తిరు, ఏదో ఒకటి ఉట్టి చేతులతో రాకుండా ప్రేమగా పెట్టేది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎస్వి రంగారావు కానీ, సూర్యకాంతం కానీ, సావిత్రి గారు కానీ ఇలాంటి ఒక మహానటులు అంటే వాళ్ళు నటించినట్టు కనిపించకపోవడమే మహానటన. సహజంగా ప్రవర్తించటం, అది మన ఇంటిలోనో పక్కనో ఎక్కడో పాత్రలాగా అనిపించటం, అటువంటి నటన మనం ఇప్పుడు మిస్ అవుతున్నామంటారు? డెఫినెట్గా. అంటే ఇప్పుడు కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు, లేరని నేను అన్నకానండి. అంత ఈజీగా రంగారావు గారు కూడా ఏదైనా డైలాగ్ చెప్పాలంటే పెద్ద ఇదే ఉన్నాడు. చాలా అసలు ఎంత ఈజీగా మామూలుగా మాట్లాడేస్తూ. అంటే మనందరం ఇక్కడ కడుపులోంచి మాట తెచ్చుకొని వచ్చి మాట్లాడతాం, వాడు పెదాల చివరి నుంచి మాట్లాడేసేస్తాడు. అంతకంటే పెద్ద ఎఫెక్ట్ ఇంకెప్పుడు చేయలేనంత ఎఫెక్ట్ వచ్చేస్తుంది. రామారావు నాగేశ్వరరావు పౌరాణిక సినిమాల్లో రామారావును ఎస్వి రంగారావు గారు యాక్ట్ చేస్తే ఈయన పెద్ద డైలాగ్ చెప్పిన తర్వాత
అని ఒక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు. అవును, మొత్తం పోయి అవుట్. అంత కష్టపడి ఆయన చేసి అంత పెద్దనాలు చెబితే అన్నట్టుగా అనేవాడు. బానిసలకి ఎంత అహంకారం అంటాడు. అది ఆయనకే చెల్లింది. వాళ్ళకి ఆయన అది ఆయన అన్నారు కాబట్టి ఊరుకున్నారు, కానీ జనం ఊరుకునేవారు. అవునవును. రామారావు లాంటి మహానటుడు మీరు ఇట్లా అంటారా?